హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న 10వ తరగతికి సంబంధించి ఈ 2024-25 సంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్ష రాయబోతున్న విద్యార్థులందరి కోసం మన 10th క్లాస్ హిందీ సబ్జెక్ట్ నుండి పద్య భాగం నుండి 2వ పాఠం పద్. ఈ 10 లెసన్లో ఈ 5 ప్రశ్నలు 4 మార్కుల ప్రశ్నలకు సంబంధించి ఈ 5 ప్రశ్నలు చదువుకుంటే చాలన్నమాట. ఈ 5 ప్రశ్నల్ని ఎంత ఆన్సర్ రాయాలి, ఆన్సర్ ఏమి రాయాలి, అసలు వాటికి ఒక్కొక్క వాక్యానికి అర్థం ఏంటి, ఒక్కొక్క పదానికి అర్థం ఏంటి అనేదన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ముఖ్యమైన విషయం, మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక టాపిక్లోకి వెళ్దామా? చూడండి నాన్న, మొదటి ప్రశ్న. पहले पद में मीरा ने हरि से अपनी पीड़ा हरने की विनती किस प्रकार की है. అంటే మొదటి పద్యంలో మీరాబాయి ఆ శ్రీకృష్ణుణ్ణి తన కష్టాలను దూరం చేయమని వినతి అంటే ప్రార్థన ఏ విధంగా చేసింది, ఏమని కోరుకొనింది అనేది ప్రశ్న. జవాబు, పహలే పద్ మే మీరా కృష్ణ సే अपनी पीड़ा हरने की विनती करती है. पहले पद में మొదటి పద్యంలో మీరా కృష్ణ సే మీరాబాయి కృష్ణుడితో అపనీ పీడ అంటే తన కష్టాన్ని హర్నేకి వినతి కర్తీ హై. హర్న అంటే దూరం చేయమని, తొలగించమని, వినతి కర్తీ హై రిక్వెస్ట్ చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఆప్ అపనే భక్తోంకి పీడ దూర్ కర్తే హో. మీరు తమ భక్తుల యొక్క కష్టాలని దూరం చేస్తారు. పెహలే భీ కై భక్తోంకి రక్షా కీ హై. ఇంతకు ముందు కూడా కై భక్తోంకి రక్షా కీ హై, ఎంతోమంది భక్తుల్ని మీరు కాపాడారు, రక్షించారు. మై ఆప్కి దాసీ హూ. నేను మీ యొక్క సేవకురాల్ని. జైసే ద్రౌపది, ప్రహ్లాద్, గజరాజ్కి రక్షా కీ హై. ఎలా అయితే ద్రౌపది, ప్రహ్లాదుడు, గజరాజు వీళ్ళందరినీ మీరు కాపాడారో, ఉసీ ప్రకార్ మేరీ పీడా భీ దూర్ కీజియే. అదేవిధంగా నా కష్టాన్ని కూడా దూరం చేయండి అని చెప్పి మొదటి ప్రశ్నకి జవాబు అన్నమాట నాన్న. గుర్తుపెట్టుకోండి, బాగా చదవండి, స్పెల్లింగ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. రెండవ ప్రశ్న. దూసరే పద్ మే మీరాబాయి శ్యామ్ కి చాకరీ క్యూ కర్నా చాహతీ హై. దూసరే పద్ మే రెండవ పద్యంలో మీరాబాయి శ్యామ్ కి చాకిరీ. ఇక్కడ శ్యామ్ అంటే ఎవరు? శ్యామ్ అంటే కూడా శ్రీకృష్ణుడే అనమాట. చాకిరీ అంటే సేవ. క్యూ కర్నా చాహతీ హై, ఎందుకు చేయాలని అనుకుంటుంది? రెండవ పద్యంలో మీరాబాయి ఆ శ్రీకృష్ణుడికి సేవ ఎందుకు చెయ్యాలని అనుకుంటుంది? दूसरे पद में मीरा कृष्ण की दासी बनकर सेवा करना चाहती है. రెండవ పద్యంలో మీరాబాయి కృష్ణుడికి దాసీ బనకర్ సేవకురాలుగా మారి సేవా కర్నా చాహతీ హై, సేవ చేయాలని కోరుకుంటుంది. కృష్ణ కే లియే బాగ్ బనాకర్ సదా దర్శన్ కర్నా చాహతీ హై. కృష్ణుడి కోసం బాగ్ బనాకర్ ఒక అందమైన ఒక తోటను నిర్మించి, గార్డెన్ను నిర్మించి సదా దర్శన్ కర్నా చాహతీ హై, సదా ఎల్లప్పుడూ దర్శనం చేసుకోవాలని, ఆయన్ని చూస్తూ ఉండాలని కోరుకుంటుంది. కృష్ణకి లీలా గాకర్ కృష్ణ నామస్మరణ కర్నా చాహతీ హై. కృష్ణకి లీల అంటే కృష్ణుడి యొక్క లీలల్ని గాకర్ పాటలాగా పాడి, కృష్ణనామ స్మరణ ఎప్పుడు కూడా ఆ కృష్ణుడి నామాన్ని స్మరించుకుంటూ ఉండాలని కోరుకుంటుంది. కృష్ణ భక్తికి సంపద పానా చాహతీ హై. కృష్ణుడి భక్తిలో ఉండి ఆ భక్తి అనే ఆ సంపదని, ఆ పుణ్యాన్ని పానా చాహతీ హై పొందాలని కోరుకుంటుంది. ఇది నాన్న రెండవ ప్రశ్న యొక్క జవాబు. ఈ ప్రశ్నను కూడా బాగా చదువుకోండి, స్పెల్లింగ్స్ అన్నీ కూడా నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి, నేర్చుకోండి. అలాగే మూడవ ప్రశ్నలోకి వెళ్తే, మీరాబాయినే श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन कैसे किया है. మీరాబాయి శ్రీకృష్ణుడి యొక్క రూప సౌందర్యాన్ని ఎలా వర్ణించింది అనేది ప్రశ్న. జవాబు,
మీరాబాయి కృష్ణకి రూప సౌందర్య కా వర్ణన్ కర్తీ హై. మీరాబాయి శ్రీకృష్ణుడి యొక్క ఆయన రూపాన్ని, ఆయన రూప సౌందర్యాన్ని ఇలా వర్ణిస్తుంది. శ్రీకృష్ణ మోరు ముకుట్ పీలే వస్త్ర వైజయంతి మాల పెహన్ కర్ సుందర్ దిఖతే హై. శ్రీకృష్ణుడు మోరు ముకుట్, ఆ నెమలి పింఛముతో కిరీటము, పీలే వస్త్ర అంటే పసుపు రంగు కలిగిన వస్త్రాలు, వైజయంతి మాల, వైజయంతి మాలను పెహనికర్ ధరించి సుందర్ దిఖతే హై అందంగా కనిపిస్తున్నాడు. శ్రీకృష్ణు వృందావనమే గాయ్ చరాతే హై. శ్రీకృష్ణుడు ఆ వృందావనంలో ఆవుల్ని మేపుతూ ఉన్నాడు. ఔరు మురళీ బజాతే హై, మరియు ఫ్లూట్ వాయిస్తూ ఉన్నాడు. మీరాబాయి కేసరియా సాడీ పెహనికర్. మీరాబాయి కాషాయపు రంగు చీరను ధరించి ఆधी రాత్కో అర్ధరాత్రి సమయాన యమునాకే కినారే, యమునా నది ఒడ్డున శ్రీకృష్ణుకే దర్శన్ పానా చాహతీ హై, శ్రీకృష్ణుడి యొక్క దర్శనాన్ని పొందాలని కోరుకుంటుంది. ఇది నాన్న మూడవ ప్రశ్నకి జవాబు. ఈ జవాబును కూడా చక్కగా చదువుకోండి, స్పెల్లింగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే నాలుగవ ప్రశ్న, మీరాబాయికి భాషా శైలి పర్ ప్రకాష్ డాలియే. మీరాబాయి భాష, ఆమె రచన శైలి ఎలా ఉంటుంది, ఆమె రచనలలో భాష ఏ విధంగా ఉంటుంది అనేది ప్రశ్న. జవాబు దగ్గరికి వెళ్తే, మీరాబాయికి భాష సరళ సహజ ఔర్ బోల్చాల్ కి భాషా హై. మీరాబాయి యొక్క భాష చాలా సరళంగా ఉంటుంది, చాలా సహజంగా ఉంటుంది, అందరికి అర్థమయ్యేటట్టు ఉంటుందన్నమాట. మరియు బోల్చాల్కి భాష అంటే అందరూ మాట్లాడుకునే వాడుక భాష లాంటిది. రాజస్థానీ బ్రజ్ ఔర్ గుజరాతీ కా మిశ్రన్ హై. ఇంకా ఈ భాష ఎలా ఉంటుందిరా అంటే, అక్కడ రాజస్థానీ భాష, బ్రజ్ భాష, గుజరాతీ భాష, ఈ భాషల యొక్క పదాలన్నీ కూడా కలగలిపి ఆ రచనలు అనేటివి ఉంటాయి అన్నమాట. పదావళి కోమల్ భావానుకూల్ హై. ఆమె రాసే పదాలన్నీ కూడా ఎంతో సున్నితమైనవి, ఎంతో కోమలమైనవి, భావాలను వెదజల్లేలాగా ఆ పద్యాలు, ఆ పదాలు అన్నీ కూడా, ఆ వాక్యాలు అన్నీ కూడా అలా ఉంటాయి. పదోమే భక్తి రస్ హై. ఆమె రాసే పదాలన్నిట్లో ఆమెకు ఆ శ్రీకృష్ణుడి మీద ఎంత భక్తి ఉందో ఆ భక్తి రసం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అనుప్రాస పునరుక్తి రూపక ఆది అలంకారం కా భీ ప్రయోగ కియా హై. ఆమె రాసే రచనల్లో, ఆమె పద్యాలలో, ఆమె పదాలలో ఈ అనుప్రాస అలంకారం కనిపిస్తూ ఉంటుంది, రూపక అలంకారం కనిపిస్తూ ఉంటుంది. పదాలన్నీ కూడా రెండు సార్లు రిపీట్ అయినట్టుగా పునరుక్తి శబ్ద కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నిటిని కూడా ఉపయోగించి ఆమె గారు పదాలను రాయడం జరుగుతుందన్నమాట. ఇది నాన్న నాలుగవ ప్రశ్న యొక్క జవాబు. ఈ జవాబును కూడా చక్కగా చదువుకోండి, స్పెల్లింగ్స్ అన్నీ కూడా నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఐదవ ప్రశ్న, वे श्री कृष्ण को पाने के लिए क्या क्या कार्य करने को तैयार है. వే అంటే ఎవరిక్కడ? మీరాబాయి. మీరాబాయి శ్రీకృష్ణుడిని పొందడం కొరకు క్యా క్యా కార్య కర్నేకో తయారు హై, ఏమేమి పనులు చేయాలని సిద్ధంగా ఉంది. అంటే ఈ ప్రశ్నకి జవాబు కూడా నాన్న ఇప్పుడే మనం రెండవ ప్రశ్న చదివాం చూడండి. ఇక్కడ దూసరే పదమే మీరాబాయి శ్యామ్కి చాకరీ క్యూ కర్నా చాహతీ హై అని రెండవ ప్రశ్న ఉంది కదా. ఈ రెండవ ప్రశ్న జవాబు మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసి, అందుకే ఇక్కడ ఒకటి రాసున్నాను చూడండి, సెకండ్ Q&A రాసి అని రాశాను కదా. అంటే రెండవ ప్రశ్న జవాబు మొత్తాన్ని మనం రాసేసి కంటిన్యూషన్, ఊంచే ఊంచే మెహలో మే కిడకియా బన్వానా చాహతీ హై. అంటే ఎత్తైన ఆ భవనాలలో కిటికీలను పెట్టాలని అనుకుంటుంది. తాకి, ఎందుకంటే ఆసానీసే కృష్ణకే దర్శన్ కర్సకే, చాలా సులభంగా ఆ కిటికీలు కనుక పెట్టుకుంటే ఆ కిటికీల ఆ రంధ్రాలలో నుండి ఆ శ్రీకృష్ణుడి దర్శనాన్ని చాలా సులభంగా చేసుకోవచ్చని మీరాబాయి శ్రీకృష్ణుకో పానే కే లియే ఏ సబ్ కార్య కర్నేకో తయారు హై. మీరాబాయి ఈ అన్ని కార్యాలను శ్రీకృష్ణుడిని పొందడం కొరకు చేయడానికి సిద్ధంగా ఉంది అని జవాబు. ఒకటి నాన్న రెండవ ప్రశ్న జవాబుకి కూడా ఈ కింద మనం ఐదవ ప్రశ్నలో రాసిన ఈ 2-3 లైన్లు కూడా కలిపి రాసినా ఇబ్బంది ఏం లేదు. సెకండ్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ సేమ్ ఆన్సర్ కాబట్టి
ఈ రెండవ ప్రశ్న రాసేటప్పుడు కూడా ఈ ఐదవ ప్రశ్నలో ఉండే జవాబు మొత్తాన్ని అక్కడ కూడా రాసేసినా మంచిదే. జవాబు కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది, మార్కులు ఎక్కువగా వస్తాయి. ఐదవ ప్రశ్న రాసేటప్పుడు రెండవ ప్రశ్న ఆన్సర్ను కూడా కలిపి ఐదవ ప్రశ్నలో రాయాలి. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రెండవ ప్రశ్నకి ఐదవ ప్రశ్నకి జవాబు ఒక్కటే. అంటే మనం ఈ 10 పాఠం నుంచి చదవబోతున్నది కేవలం 4 ప్రశ్నలు మాత్రమే. ఈ 4 ప్రశ్నలు చదువుకుంటే చాలు. ఈ 4 ప్రశ్నల్లో నుంచే రెండవ పాఠం నుంచి పబ్లిక్ ఎగ్జామ్కి క్వశ్చన్ ఇవ్వదలుచుకుంటే గ్యారంటీగా ఈ 4 ప్రశ్నలలో నుండే ఒక ప్రశ్నని ఇవ్వడం జరుగుతుంది. ఇది నాన్న. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి పాఠంతో, ఆ ప్రశ్న జవాబులతో మళ్ళీ మీ ముందుంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.